నేను అనంతపూర్ అబ్బాయిని అయ్యండి ఇలాంటి రీడర్స్ సహకారం లేకుండా లేదా నా కన్న తల్లిదండ్రుల సహకారం లేకుండా నా భార్య సహకారం లేకుండా ఇన్ని అవార్డ్స్ ఈ సంవత్సరంలో వచ్చే పాసిబిలిటీ అయితే లేదండి. ఇక్కడ అనంతపూర్లో ఈ వేడుక జరుపుకోవడానికి కారణం ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పుట్టిన గడ్డను మరవకూడదు అన్నది నా ఆకాంక్ష, అభిలాష. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా మా కంపెనీలో మేము ఏ ఆర్కిటెక్ట్ ఏఐ&ML ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటున్నాం. అనంతపూర్ యువతకి ఖచ్చితంగా మేము ప్రాధాన్యతనిస్తాము. వారికి తగిన స్కిల్ సెట్ ఉండి వారు ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నత విద్యలు చదివి ఉన్నా వారు మా కంపెనీలో ఉన్న రిక్వైర్మెంట్స్కి సెట్ అవుతారనుకుంటే మీడియా మిత్రులు, సార్ వాళ్ళు, మేడం వారు, ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు వాళ్ళ ప్రొఫైల్స్ మాకు పంపించవచ్చు. మా హెచ్ఆర్ రివ్యూ చేస్తారు, మేము ముందుకు తీసుకెళ్తామండి. అనంతపూర్ ఎదుగుదలకి ఏ రకంగా మేము దోహదపడినా మా పాత్ర ఉన్నా మేము చాలా చాలా సంతోషిస్తాం. ఓరియన్ మాల్ ఎదురుగా ఉంటుంది మా కంపెనీ. ఇది ఒక 1.5 year అయిందండి స్టార్ట్ చేసేసి. సో 1.5 yearలో మేము ఇంత ఎత్తుకు ఎదిగాం. మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అండి. సో 20,000 కంపెనీల్లో మా కంపెనీ మొదటి స్థానంలో వచ్చింది. అలాగే నేను బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2023గా గెలవడం జరిగింది. అలాగే టాప్ 5 అండర్ 35 2024గా అది నెక్స్ట్ రాబోతున్న అవార్డ్ అక్రాస్ ద వరల్డ్, అది ఒక అవార్డు మాకు వచ్చింది. దాదాపుగా మేము లాస్ట్ 1.5 సంవత్సరంలో 5 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. రకరకాల వేదికలు ఉన్నాయండి. సో స్టార్టప్ సమ్మిట్స్ అనేసి తర్వాత చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కాంపిటీషన్స్లో ఎలాంటి స్టార్టప్ అయినా కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, వాళ్ళు పోటీ పడవచ్చు, వాళ్ళ కంపెనీ ఐడియాస్ని ప్రజెంట్ చేయొచ్చు. ఒక జ్యూరీ ఉంటుంది, ఆ జ్యూరీ సెలెక్ట్ చేస్తారండి. మీరు జనరల్గా బయట చూసే కాంపిటీషన్స్ ఎలా నడుస్తూ ఉంటాయో ఇది కూడా స్టార్టప్ కంపెనీస్కి అలాంటి కాంపిటీషన్స్ నడుస్తూ ఉంటాయి. ఇంతవరకు దాదాపుగా మా కంపెనీలో 22 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా పేరు మోసిన కాలేజెస్ నుంచి, చాలా పేరు మోసిన కంపెనీల నుంచి మెకెన్జీ, బియాన్, బీసీజీ, వరల్డ్ టాప్ కంపెనీస్, అందులో పనిచేసిన ఎంప్లాయీస్, ఎక్స్ ఎంప్లాయీస్ మా కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇండియాస్ మోస్ట్ రెప్యూటెడ్ కాలేజెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, బెంగళూరు నుంచి కూడా మా కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఐఐటి ఇంజనీర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 22 మంది ఉన్నామండి. సో వీ హ్యావ్ లాంగ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. So our aim is to not to compete with any other companies in the world. So we are going to rule. So we are here to rule. We are not here to compete. Thank you. మాది ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ అండి. క్లాస్ కంపెనీ ఓనరు మురళీకృష్ణకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన అనంతపూర్ జిల్లావాసి, మన సరౌండింగ్స్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుడు బెంగళూరులో వెళ్ళి ఒక కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి విజయవంతంగా అయ్యి ఈరోజు ఒక 5 అవార్డులు సొంతం చేసుకున్నందుకు ఈ సందర్భంగా కూడా మురళీకృష్ణకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాబో యువతకు ఒక ఆదర్శంగా ఉండేలాగా తన కంపెనీలో మరింత మందికి ఆపర్చునిటీస్ ఇస్తూ, మరింత మందికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ, అలాగే మన అనంతపూర్ జిల్లాకు తన వంతుగా కూడా కొంచెం మన యువతకు ప్రోత్సాహం అందించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డ్స్ సొంతం చేసుకోవాలి మురళీకృష్ణ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.